రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, 1 నుంచి 6 వచనాలు చదువుకుందామండి. కాగా బలవంతులమైన మనులను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఎలా అనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. 5-6 వచనాలు. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సంగమ, క్షేమాభివృద్ధి అంటే ఏంటి? పాస్టర్ గారు ఈ 2 మెసేజ్లు మాట్లాడారు. ఆ ముందు మంత్, అదే జనవరి అండ్ ఫిబ్రవరి, క్షేమాభివృద్ధి గురించి మాట్లాడారు. ఇయర్ ఆఫ్ ఎడిఫికేషన్ గురించి మాట్లాడారు. ఇది గ్రీక్ పదం నుంచి, మూల భాష అయిన గ్రీక్ పదం నుంచి తీసుకోబడిన పదము. దాని అర్థం ఏంటంటే టు బిల్డ్ ఏ హౌస్, ఒక గృహము కట్టబడుట. అంటే గృహము కట్టబడుట అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్, భౌతికంగా కట్టే ఇంటి గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయంగా కట్టబడిన ఇంటి గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా కట్టబడిన ఇల్లు ఏంటంటే, మనకు ఆత్మీయంగా కట్టబడిన ఇల్లు ఏదంటే చర్చ్. లెట్స్ అండర్స్టాండ్ దట్. మనకి ఆత్మీయంగా కట్టబడిన మనం ఆత్మీయంగా కట్టబడాలి. అలాగే ఆత్మీయంగా కట్టబడిన ఇల్లు ఏంటంటే, ఇక్కడ మనకు బిబ్లికల్గా తీసుకుంటే దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్, where people meet for fellowshipping, where people meet to know the word of God. దాంట్లో ఎడిఫై చేయబడాలి. క్షేమాభివృద్ధి కలిగి చేయబడాలి. క్షేమాభివృద్ధి అంటే ఏంటంటే ఆత్మీయంగా మనం క్షేమంలో ఉండాలి, అలాగే ఆత్మీయంగా కట్టబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కట్టబడడం అంటే డెవలప్మెంట్. వీ నీడ్ టు డెవలప్. నేను ముందు వచ్చినప్పుడు ఆత్మీయంగా ఎలాగున్నాను, ఇప్పుడు అలాగుంటే ఐఎమ్ నాట్ బీయింగ్ బిల్డప్. నేను అభివృద్ధి పరచబడట్లేదని అర్థం. మనం ఇయర్ ఆఫ్ ఎడిఫికేషన్ పెట్టుకున్నాక, లేకపోతే క్షేమాభివృద్ధిగా మనం పిలుచుకుంటున్న ఈ సంవత్సరంలోని మనం ఆత్మీయంగా కట్టబడాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర వేచి ఉండి, దేవుడు ఇచ్చిన ఆ పదాన్ని ఎందుకు మనకి ఈ సంవత్సరం ఇచ్చారంటే, ఆత్మీయంగా మనం కట్టబడవలసిన స్థితిలో ఉన్నామేమో ఆలోచించండి. ఆర్ వి స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అప్ స్పిరిచువల్లీ? ఆత్మీయంగా కట్టబడవలసిన స్థితిలో ఉన్నాం. దేవుని రాక చాలా త్వరితంగా ఉంది సంగమా. మనం ఆత్మీయంగా కట్టగొడకపోతే మనం ఆయన్ని ఎదుర్కొనలేము. ఆయన ముందు మనము నిల్చోలేము. ఆయన తీర్పరిగా మన ముందు నిల్చునేటప్పుడు, ఆయన ముందు మనం నిల్చునేటప్పుడు, మనం ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనం నిల్చోగలమా లేదా? క్షేమాభివృద్ధి కలగకపోతే, ఎడిఫై కాకపోతే, మనం ఆత్మీయ అభివృద్ధిలోకి రాకపోతే, గమనించండి, భౌతికమైన అభివృద్ధి వస్తుంది. ఎప్పుడో తెలుసా? క్షేమంగా అభివృద్ధి మనం పొందగలిగితేనే, ఆత్మీయ అభివృద్ధిలోకి వెళ్ళగలిగితేనే భౌతికమైన అభివృద్ధిలోకి మనం వెళ్ళగలుగుతాము సంగమా. అలాగ జరగకపోతే మనము భౌతికంగా అభివృద్ధి చెందలేము, ఆత్మీయంగా అభివృద్ధి కూడా చెందలేము. ఇఫ్ యు ఆర్ జస్ట్ లైక్ వాట్ యు ఆర్. నేను మారు మనసు పొందిన దగ్గర నుంచి ఇప్పటికీ నా ఆత్మీయ స్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంటే, కరెక్ట్ అనుకుంటా నా సేయింగ్, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టయితే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. ఆత్మీయంగా ఫలభరితం కాకపోతే, ఆత్మీయంగా ఫలభరితమైన జీవితం మనము నడవలేకపోతే మనము క్షేమాభివృద్ధిలోకి వెళ్ళట్లేదు సంగమా. ఆత్మీయంగా ఎదగాలి. దట్ వాట్ గాడ్ ఇంటెన్సెస్. యేసు ప్రభు గారు కూడా మనం ఆత్మీయంగా ఎదగాలని, ఆయన శిష్యులు కూడా ఆత్మీయంగా ఎదగాలని ఆయన రాసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి సంగమా. ఇట్స్ ఎడిఫికేషన్ అంటే బిల్డింగ్ అప్ ద చర్చ్ని బిల్డప్ చేయాలి. మనం ఇండివిజువల్గా విశ్వాసంలోని విశ్వాసంగా ఎదగాలి. అలాగనే మనము విశ్వాసములోని, జ్ఞానములోని, అలాగనే దేవుని పట్ల విధేయతలోని కూడా ఎదగాలి.
మన విశ్వాసం పెరిగిందంటే ఎలా కనిపిస్తుంది అంటే దేవుడి పట్ల విధేయత కలిగి ఉంటేనే. విధేయత లేకపోతే క్షేమాభివృద్ధి జరగట్లేదు మన జీవితంలో సంభవం. వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద ఒబీడియన్స్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు ఒబే. ఇందాక మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు ప్రవీణ్ పగడాల గారి గురించి. ఆయన దేవునికి విధేయత చూపించారు కాబట్టే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సంగమా. He could have compromised. He left a legacy for us. ఆలోచించండి సంగమా. మన జీవితంలోని మన ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి పరీక్షించుకోండి. వీఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఎవరో వచ్చి నువ్వు ఆత్మీయంగా ఇలాగున్నావు అలాగున్నావు అని చెప్తే నేను రైటా రాంగా అని చెప్పను, కానీ మనం పరీక్షించుకోకపోతే అన్లెస్ అండ్ అంటిల్ వీ డోంట్ ఇంట్రాస్పెక్ట్, ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అండ్ సే దట్ స్పిరిచువల్లీ నేను ఈ స్థితిలో ఉన్నాను, మన ప్రార్థన జీవితం ఎలాగుంది, నా వాక్య చదవడం జీవితం ఎలాగుంది, అదన్నీ నార్మల్గా ఉన్నట్టయితే వీఆర్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. గ్రో అవ్వాలి. మనకి చాలా తెలుసు, కొంతమంది పిల్లలు ఎదగకుండా అలా ఉండిపోతారు. దే డోంట్ గ్రో ఫిజికల్లీ, భౌతికంగా ఎదగకుండా ఉండిపోతారు. వి షో దెమ్ టు లాట్ ఆఫ్ డాక్టర్స్, సీ టు ఇట్ దట్ దే గ్రో. ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే అది ఇల్ హెల్త్కి ఒక సైన్. ఆత్మీయంగా కూడా ఎదగకుండా ఎక్కడేసిన గొంగలు అలాగే ఉండిపోతే మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నట్టు సంగమా. అది మనం ఆత్మీయంగా ఎదగడానికి ఎవరో వచ్చి మిమ్మల్ని ఎదగండి అంటే ఎదిగే పరిస్థితి కాదు. మనము అది చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సంగమా. వీ హ్యావ్ అ పాస్టర్స్ ఉన్నారు. వారు మన ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోకి వెళ్ళడానికి వారి ప్రయత్నము, వారి ప్రార్థన ఇవన్నీ మనకు సహకరిస్తుంది. కానీ ఇండివిజువల్గా మనం ఎలా గ్రో అవుతున్నాం? ఆర్ వి ఫోకసింగ్ ఆన్ గాడ్? ఆర్ వి ఫోకసింగ్ ఆన్ ద వరల్డ్ థింగ్స్? మనం ఇంకా లోకంలో ఉండే విషయాలపైన ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నట్టయితే when we are not focusing on God, మన క్షేమాభివృద్ధి జరగట్లేదు సంగమా. we are not being edified. The purpose of Christian life is to be edified. క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలి. మనము అలాగే వెళ్ళాలంటే మనం వెళ్ళడం కాకుండా ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ నీ క్షేమాభివృద్ధి గురించే కాదు కానీ నీ తోటి వారి క్షేమాభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేనేదో క్షేమాభివృద్ధి జరిగింది, నేను ఆత్మీయంగా సూపర్గా ఉన్నాను, నాకు తిరుగులేదు అని మనం అనుకుంటే వీఆర్ మిస్టేకెన్. నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధుమిత్రులు, నీ చర్చ్లో ఉన్న బిలీవర్స్ క్షేమాభివృద్ధిలోకి వెళ్ళకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ మీది, నాది విశ్వాసులుగా. అపోస్తలుడైన పౌలు అదే మాట్లాడుతున్నాడు సంగమా. మనం చూసినట్టయితే రోమీల పత్రిక గురించి మాట్లాడితే రోమీ సంఘానికి రాశారంటారు, కొంతమంది రోమీ సంఘానికి రాయలేదంటారు. రోమీ సంఘానికి ఎప్పుడు వెళ్లకుండా రాసిన పత్రిక అంటారు దాన్ని. ఈ పత్రిక రాసేటప్పటికి హీ నెవర్ వెంట్ టు రోమ్. రోమీ సంఘానికి వెళ్లకుండానే రోమీ సంఘానికి పత్రిక రాసిన అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే రోమీ సంఘం అప్పటికే స్థాపించబడింది. పౌల్కి ఉండే కాలింగ్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ చర్చెస్. ఎస్టాబ్లిష్ చేసి ఎవరికైనా అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన మిషన్ ట్రిప్స్కి వెళ్ళి. ఇక్కడ రోమీ సంఘం ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, క్షేమాభివృద్ధిలోకి తీసుకురావడానికి, ఎడిఫై చేయడానికి ఆయన ఉత్తరం రాసినట్టుగా చూస్తాం. రోమీ పత్రిక గురించి మన బ్యాక్గ్రౌండ్ చదివితే అపోస్తలుడైన పౌలు రాసిన దీంట్లోని చాలామంది దేవుని సేవకులు, ఎస్టర్డే ఇయర్ సెయింట్స్, అగస్టీన్ అని ఆయన రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు రిఫర్ చేయక్కర్లేదు కానీ 13-14 వచనాలు చదివిన తర్వాత తను యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మార్టిన్ లూథర్ అందరికీ తెలుసు, ప్రొటెస్టెంట్ వాయిస్ రేజ్ చేసిన ఆయన కూడా రోమీ పత్రిక చదివిన తర్వాతే తను నిజంగా రక్షించబడ్డాడు, లేకపోతే దేవుని యొక్క పాప క్షమాపణ గురించి తెలుసుకొని దేవుని తట్టు తిరిగినట్టుగా మనం చూస్తాం. అలాగనే జాన్ వెస్లీ గారు, ద గ్రేటెస్ట్ రివైవలిస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ రాంగ్, రివైవలిస్ట్, ఆయన కూడా రోమీలకు రాసిన పత్రికే. అప్పటికి హీ వాజ్ ఎ ఫెయిల్డ్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్. తను శాసన సేవ, మిషన్ వర్క్ అన్నీ ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నప్పుడు రోమీల పత్రిక చదివినప్పుడు దాన్ని మారుమనసు కలిగి చేసినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త చదివినప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో జనంలోని, ఎలాంటి మారుమనసు తీసుకొచ్చిందో యోహాను సువార్త, అలాగనే రోమీలకు రాసిన పత్రిక కూడా తీసుకొచ్చింది సంగమా. రోమీల పత్రిక చదివినప్పుడు ఇట్ విల్ టచ్ అవర్ ఇన్సైడ్ లైఫ్, మన ఆత్మీయ స్థితిని టచ్ చేస్తుంటుంది. గమనించండి, ఇక్కడ రాసిన 1-2 వచనాలు మళ్ళీ చదువుతాను. కాగా బలవంతులమైన మనులను మనమే సంతోషపరచుకొనక భక్తిహీనులు దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము.
అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే మీకు బాధ్యత కలిగి ఉన్నారు అంటున్నాడు. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎవరి పట్ల? ఎవరైతే బలముగా లేరో, ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి పట్ల మీ బాధ్యత కలిగి ఉన్నారు. చర్చ్లో అందరూ ఒకే ఫెయిత్ స్టాండర్డ్లో ఉండరు. గమనించండి, ఫెయిత్ గురించి మాట్లాడినప్పుడు 3 స్టేజెస్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది. 3 స్టేజెస్: వీక్, యావరేజ్, స్ట్రాంగ్. అంటే నేను కరెక్ట్ పదాలు చెప్పలేదు, కానీ తెలుగు నాకు ఆ పదాలు గుర్తు రావట్లేదు. ఫెయిత్, విశ్వాసము అలా ఇలా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం పర్లేదన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది బలముగా ఉంటారు. ఈ విశ్వాసం యొక్క వీరేమంటున్నారంటే ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో, ఎవరైతే దేవుని మీద ఎక్కువగా విశ్వాసము చూపించట్లేదో వారి పట్ల బలముగా విశ్వాసంలో ఉన్నవారి బాధ్యత కలిగి ఉన్నాం. ఒకవేళ నేను బలహీనంగా ఉన్నాను అనుకోండి, నాకన్నా విశ్వాసంలో బలంగా ఉన్నవారు నా దగ్గరికి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను దేవుని తట్టు తిప్పి విశ్వాసంలో నడిపించవలసిన బాధ్యత నాకన్నా బలంగా ఉన్నవారిమైనా ఉంది. మనం చర్చ్లో ఇక్కడ కూర్చున్నాం, వీఆర్ ఫెలోషిప్పింగ్ విత్ ఈచ్ అదర్. కానీ ఎవరి విశ్వాస పరిమాణములు ఎలాగున్నాయో మనకు తెలుసా? కోటేశ్వరరావు సార్ విశ్వాసం ఎలాగుందో నాకు తెలియదు, నా విశ్వాసం ఎలా ఉందో కోటేశ్వరరావు సార్ తెలియదు. పాస్టర్ గారు నేను మాట్లాడిన, ఎందుకంటే పాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటూ విశ్వాసం గురించి మనం. ఓకే, నేను చాలాసార్లు చెప్పాను కోటేశ్వరరావు సార్ని పేరెత్తుతాను నేను. ఆయన విశ్వాసం ఎలాగుందో తెలియదు, నా విశ్వాసం ఎలాగుందో తెలియదు. పరిస్థితులు మన విశ్వాసాన్ని మార్చేస్తుంది సంగమా. పరిస్థితులు మన విశ్వాసాన్ని తీసివేస్తుంటుంది ఒక్కొక్కసారి. ఆ పరిస్థితుల్లో మనం రీచ్ అవ్వగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు రీచ్ ద పీపుల్ హూ ఆర్ డౌన్ ఇన్ ఫెయిత్? మన ఇంటి వారిలో ఎవరినో కోల్పోయినప్పుడు, మనము విశ్వాసములో సన్నగిల్లినప్పుడు, మన తోటివారు మన విశ్వాసులు వచ్చి మన బలపరిచినప్పుడు ఎంత బలం పొందుకుంటామో తెలుసా? ఆ విశ్వాస క్షణంలోని బలంగుండే విశ్వాసి కూడా అటువంటి ఫ్లక్చువేషన్ టైంలోకి వెళ్తారు. మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయినప్పుడు పాస్టర్ గారు పర్సనల్గా వచ్చారు నా దగ్గరికి. ఐఎమ్ నాట్ వెరీ స్ట్రాంగ్. అప్పుడు నేను ఈ చర్చ్కి పూర్తిగా లేను, గమనించండి. వీ వర్ వర్కింగ్ ఇన్ ఏఎంజీ. ఆ టైంలో వచ్చి నాతో టైం స్పెండ్ చేసేది. దట్ వాజ్ ఎ వెరీ సూథనింగ్ ఫర్ మీ. మా అమ్మగారు చనిపోయినప్పుడు మీ ఆ చర్చ్ అంతా వచ్చింది. దట్ వాజ్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎందుకో తెలుసా అండి, తల్లిని కోల్పోయిన స్థితిలోని మీరందరూ లేకపోతే సస్టైన్ అవ్వడం కష్టం. గమనించండి, అది విశ్వాసంలోని తోటి వారికి మనం భుజం అందించి, చెయ్యి అందించి లేపగలిగిన బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉంది. గమనించండి, బలముగా ఉన్న వారి పైన ఎక్స్ట్రా ఉంది. ఆలోచించండి, విశ్వాసంలో నేను బలముగా ఉన్నానంటే నేను ఎదగడమే కాదు, నాతోటి కూడా పక్కవారు, నా తోటివారు, నా స్నేహితులు, నా నైబర్స్ కూడా విశ్వాసంలో అలాగే ఎదగటానికి మనకు సహాయం చేయగలగాలి. అదే క్షేమాభివృద్ధి సంగమ. నేను ఎదగడం ఇట్స్ ఆల్ అబౌట్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత అది. కానీ తోటివారు క్షేమాభివృద్ధిలో ఎదగటానికి మన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను నెరవేరుస్తున్నామా అని అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తున్న, రోమీ సంఘానికి ప్రశ్నిస్తున్న మాట అది. సంగమా చూడండి, ఆయన ఏమంటున్నారంటే, తన పొరుగువారి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. చాలామంది మనలను మనమే సంతోషపరచుకొనక సరే ఆయన ఏమన్నారండి పౌలు, నువ్వు సంతోషం ఉంటుంది. మనం ఎంత చెడ్డవారైనా మనం ఏమనుకుంటాం, మనం చాలా మంచివారు అనుకుంటాం. ఎవరు అలాగ అనుకోలేదా? మీరు అందరు బాగా విశ్వాసంలో చాలా ఎదిగిపోయారండి. అందరూ ఏమనుకుంటామంటే, నాలాంటి మంచోడు లేడు, నాలాంటి సూపర్ హీరో లేరు అనుకుంటాం. ఎదుటి వారిని తక్కువ చూస్తామేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ తోటి వారిని కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. గమనించండి, ఏమంటున్నారంటే, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారో తెలుసా? డోంట్ బ్రాగ్ అబౌట్ థింగ్స్. నువ్వేదో చేసేవు, ఏదో నువ్వు తప్పించి ఇంకెవరూ చేయలేరు అనే స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు బలంగా ఉన్నట్టయితే దాన్ని బట్టి నువ్వు ప్రైడ్ ఫీల్ అవ్వకూడదు.
నువ్వు బలముగా ఉన్నట్టయితే ఏం చేయాలో తెలుసా? నీ తోటి వారిని, బలహీనంగా ఉన్న వారిని రీచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వారితో టైం స్పెండ్ చేయాలి, వారితో కూర్చోవాలి, వారిని కౌన్సిల్ చేయాలి, వారిని మీరు విశ్వాసంలో ఎదిగేటట్టు మీరు పునాది వేయగలగాలి. హల్లెలూయా. వారిలో పునాది ఉన్నట్టయితే ఆ పునాదికి కావలసిన ఆహారం మీరు దయచేయగలగాలి. అదే దేవుని యొక్క వాక్యము సంగమా. విశ్వాసంలో ఎదగగలగడం చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. నో డౌట్ ఇన్ ఇట్. లెట్ మీ టెల్ యూ దట్. అది డౌట్ లేనిది. ఎవరైనా విశ్వాసంలో తక్కువగా ఉన్నారంటే రీచ్ అవుట్ టు దెమ్, స్పెండ్ టైం. నిజమే, ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ సినారియోలోని టైం చాలా కష్టం. వీ ఏబుల్ టు బై లాట్ ఆఫ్ థింగ్స్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బై టైం లేదని వస్తాం మనం. కానీ విశ్వాసంలో తక్కువగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? అపోస్తలుడైన పౌలు అదే అంటాడు చూడండి, మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించమంటున్నాడు. టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. భరించమంటున్నాడు. భరించడం అంటే ఏంటి? వాళ్ళు ఆ సమయంలో నిన్ను తిట్టినా, నిన్ను దూషించినా నువ్వేం చేయాలి? భరించాలి. హ్యావ్ పేషెన్స్ విత్ దెమ్. భరించమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. భరించి నీ బాధ్యత ఏంటో తెలుసా? భరించి మనం ఏం చేయాలో తెలుసా అండి? వారు అభివృద్ధి చెందేటట్టు నీ కృషిని అక్కడ పెట్టాలి, నీ సమయాన్ని అక్కడ పెట్టాలి, నీ యొక్క సమస్తాన్ని అక్కడ పెట్టాలి. ఇట్ కుడ్ బి మనీ, ఇట్ కుడ్ బి టైమ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నీ తోటి విశ్వాసులు నీ వలె విశ్వాసములు ఎదగటానికి నా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అదే క్షమాభివృద్ధి. ఎందుకంటే అలాగ విశ్వాసములో అందరూ ఎదిగితేనే చర్చ్ విల్ బి స్ట్రాంగర్. ఒకరు విశ్వాసంలో తక్కువగా ఉండి, ఒకరు విశ్వాసంలో బలముగా ఉండి, ఒక చర్చ్ ఎలాగుంటుంది? అప్పుడు ఫ్లక్చువేటింగ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది. అందరూ విశ్వాసంలో సమానంగా ఉంటే చర్చ్ విల్ మల్టిప్లై. లెట్ మీ టెల్ యూ దట్. చర్చ్ అభివృద్ధి పరచబడుతుంది. చర్చ్ విల్ పాపులేట్. That what the purpose of kingdom of God is all about. Church should populate. Church should populate అంటే నెంబర్తో కాదు, విశ్వాసంలో. హల్లెలూయా. విశ్వాసంలోని మనం ఏ స్థితికి వెళ్ళాలంటే దేవుని స్వరూపాన్ని చూపించగలిగే స్థితిలోకి వెళ్ళాలి. టు రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్ టు ద పీపుల్ వెన్ వి ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్, ఇన్ అవర్ స్కూల్ ప్లేసెస్, ఇన్ ద కాలేజెస్. పనిచేసే స్థలాల్లోని, మీరు చదివే స్థలాల్లోని దేవుణ్ణి చూపించగలగాలి, మీ సాక్ష్యాన్ని కాపాడగలగాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసండి? క్షమాభివృద్ధి, ఆత్మీయ క్షమాభివృద్ధిలోకి వెళ్ళగలిగితేనే. అపోస్తలుడైన పౌలు, వి నో దట్ హీ ఈస్ ఏ చాలా ఇంటెలిజెంట్ పర్సన్, వైజ్ ఇండివిజువల్. ఆయన రాస్తున్నారంటే దాంట్లో ఒక శక్తివంతమైన మెసేజ్ మనం తీసుకోగలగాలి. ఆయన అంటాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. అంటే నీ పొరుగువానికి ఏమి ఇవ్వాలి? మనం మేలైందే ఇవ్వాలి. ముందు రోజు ఉండిపోయిన కూర తీసి ఇవ్వడం కాదు. ఫ్రిడ్జ్లో మనం తింటే మనకి హెల్త్ పాడైపోద్ది కదా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఏదో వద్దులేండి. నో, విశ్వాసంలో ఇస్తే ఏమి ఇవ్వాలి? మేలైంది ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి. యేసుప్రభు గారికి మేము బెస్ట్ ఇచ్చారా లేదా? మరి మనం ఎందుకు బెస్ట్ అంతా మనకే ఉండిపోవాలని ఆశపడతాం? దేవుడు మనకి బెస్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. అన్నిటికంటే బెస్ట్ ఏంటి? రక్షణ. డౌట్గా చెప్తున్నారేంటి? ఎవరు చెప్పట్లేదు కూడా. మనకి ఏదైనా మేలుకరమైనది దేవుడు ఇచ్చారంటే ఆయన ఇచ్చింది మేలుకరమైనది ఏదండి? రక్షణ. ఆ రక్షణ ఎలాగొచ్చింది మనకి? శిలువ మీద మరణించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని నా కోసం మీ భూపైకి వచ్చి ఆయన తన్ను తాను శిలువ యాగం చేశారు కాబట్టి ఆయన దాని నుంచి హీ గేవ్ అస్ ద బెస్ట్. ఆ రక్షణ బాధ్యత ఉంది నా పైన. ఆ రక్షణ బాధ్యత ఏంటో తెలుసండి? ఆ రక్షణలోకి మన పొరుగు వారిని, మన చర్చ్లో ఉన్నవారిని మనం నడిపించగలగాలి. ఎవరైతే రక్షణలో లేరో, చర్చ్లో కూడా రక్షణ లేని వారు ఉండొచ్చు. వారిని నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే రక్షణలో ఉన్నారో. అంటే నాకు బలంగా విశ్వాసంలో ఉండాలన్నారు కదా, మరి ఇప్పుడేంటండి రక్షణలో ఉన్నవారు నడిపించాలంటే? రక్షణలో ఉన్నవారు అక్కడ బలమైన వారి కింద లెక్క. అక్కడ
నా బాధ్యత గమనించండి. యాజ్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం వెళ్ళిపోతున్నాం కదా, మనం హ్యాపీగా ఉంటాం కదనో. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన తోటివారు, మన విశ్వాసులు, మన చర్చ్ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని వర్షిప్ చేస్తుంటే ఎలాగుంటుంది దేవునికి? ఆలోచించండి ఒకసారి. పిక్టోరియల్ ఇమేజ్ తీసుకురండి. మనం అందరూ పాస్టర్ గారి పక్కన పాస్టర్ అమ్మ గారి పక్కన మనం ఉండి మనం ఆరాధన చేస్తున్నట్టయితే దేవునికి ఎలాగుంటుందో ఆలోచించండి. లైఫ్ చర్చ్ అని దేవుడు కూడా అక్కడ బోర్డు పెడతారు, లైఫ్ చర్చ్ వైజాగ్ అని. ఎలాగుంటుందో ఆలోచించండి. గాడ్ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ దాట్ పర్టిక్యులర్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎడిఫై చేయగలగాలి పడిపోయిన వారిని. యేసు విశ్వాసంలో పడిపోయిన వారు, విశ్వాసంలో మనం పడిపోతాం, పడిపోయిన వారిని నీ చెయ్యిని అందించి వారి చెయ్యి తెచ్చి వారిని లేపగలగాలి. విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతున్న వారిని, హూ హాస్ ఫాలన్ డౌన్ ఇన్ ఫెయిత్, రైజ్ దెమ్ అప్ అగైన్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత సంగమా అది. పడిపోయిన వారు ఎలాగ పడిపోయారండి, వీళ్ళ గురించి మనకి ఎందుకండి, దేవుడు వారిని శిక్షిస్తారండి అంటే నో. మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది చెప్పనా? ఏమనుకోద్దు. మనకు ప్రాబ్లం ఏంటి తెలుసా? అన్ని పాస్టర్ గారు చూసుకుంటారులేండి, అన్ని పాస్టర్ గారు చూసుకుంటారు. మన పైన ఏంటి? మన చర్చికి వచ్చి ఆరాధనలో పెట్టి ఆఫరింగ్ వేసేసి వాక్యం వినేసి వెళ్ళిపోదామండి అండి. మీరే కాదు, నేను కూడా అంతే. నేను మీకన్నా ఘోరం, ఎందుకంటే చర్చ్ టైంకి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఆలోచించండి సంగమా, అది బాధ్యత పాస్టర్ గారిది ఒక్కరిదే కాదు. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ బిలీవర్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్క విశ్వాస యొక్క బాధ్యత సంగమా. ఎదుటివారు నీ తోటి విశ్వాసుల క్షేమాభివృద్ధిలో లేకపోతే దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తారు సంగమా. ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? బెన్నీ, నువ్వేం చేసావు? ఆ దినాన్న కోటేశ్వరరావు సార్ డౌన్లో ఉన్నారు. నువ్వేం చేసావు? నువ్వు వెళ్ళావా, దర్శించావా, మాట్లాడావా, విశ్వాసంలో ఆయన్ని అభివృద్ధి పరిచావా, ఆయనతో నువ్వు ఎంకరేజింగ్ మాటలు మాట్లాడావా? డిడ్ యూ ట్రై టు బిల్డ్ హిమ్ అప్? నో సార్, నో గాడ్, నేను చేయలేకపోయాను అనే మాట దేవునికి అసహ్యం అవుద్ది సంగమా. అంటే ఆయన క్షమిస్తారు, ఆయన గుణమే క్షమించడం. కానీ మన బాధ్యత నెరవేర్చకపోతే where do we stand in faith? విశ్వాసం ఏమవుద్ది? అపోస్తలుడైన పౌలు అదే మాట్లాడుతున్నారు చూసారా. క్షేమకరమైనది ఇవ్వమంటున్నారు. ఏమంటున్నారు? ప్రతివాడు మేలైన దాన్నే, ఏది మేలు కలగజేస్తుందో అదే మనము ఇవ్వాలి. ఎవరికి? తోటివారికి. మనం ఎప్పుడు బెస్ట్ మనం ఉంచేసుకొని బెస్ట్ కాంది మాత్రమే మనం షేర్ చేస్తాం. బెస్ట్ ఇవ్వండి, గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్. నువ్వు ఏదైతే బెస్ట్ అని మీరు నేను ఇచ్చేస్తామో దానికన్నా బెస్ట్ అయింది ఆయన క్రియేట్ చేసి మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. ఇవ్వడం అంటే లిటరల్గా ఇవ్వడం అని కాదు, కానీ మన హృదయం ఎలాగుందో ఆలోచించుకోండి, మన విశ్వాసం ఎలాగుందో ఆలోచించుకోండి. మన పొరుగువాని క్షేమాభివృద్ధి ఈజ్ ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ అండ్ ఐ హ్యావ్ బ్రదర్స్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగా చేయుడి. తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ మాట్లాడిన మాటలది. ఆయన ప్రతిసారి ఏమంటున్నారో తెలుసండి? మీరు ఒకరికొకరు ఇప్పుడు ఎలా చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి, అది నడిపించండి, క్షేమాభివృద్ధి కలగజేయండి. మీరు ఏం చేసినా ఎదుటి వారికి ఏం జరగాలి? క్షేమాభివృద్ధి కలగాలి, ఎడిఫైయింగ్ కలగాలి. ఏ విషయాల్లోని? ఏదో ఇచ్చేసి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడం, ఇవన్నీ గుడ్. ఫిజికల్ బ్లెస్సింగ్ కూడా ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశము. ఫెయిత్ ఇన్ యాక్షన్, పనుల ద్వారా విశ్వాసము, దట్ ఈస్ ఆల్సో నీడెడ్. కానీ దానికన్నా ఎక్కువైంది, దేవుడు ఎక్కువగా ఆలోచించేది ఏంటో తెలుసండి? ఆత్మీయ క్షేమాభివృద్ధి. ఆత్మీయ క్షేమాభివృద్ధి దట్ ఈస్ కౌంటెడ్ మోర్ దాన్ ద ఫిజికల్ బ్లెస్సింగ్. ఆత్మీయ క్షేమాభివృద్ధి మనం ఇవ్వగలుగుతున్నామా? తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నారు, ఒకరికొకడు ఆదరించి
ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగా చేయడి. ఆదరించాలి. బాధలో ఉన్నప్పుడు ఆదరించాలి, ఆనందంగా ఉన్నప్పుడు ఆదరించాలి, వారు దిగులులో ఉన్నప్పుడు ఆదరించాలి, వేదనలో ఉన్నప్పుడు ఆదరించాలి, సంతోషంలో ఉన్నప్పుడు ఆదరించాలి. ఆదరించటం క్రైస్తవుని యొక్క బాధ్యత. క్రీస్తు మనకిచ్చిన బాధ్యతలోని ఆదరించడం అనేది చాలా పెద్ద బాధ్యత సంగమ. అది ఎవరి పట్ల? నీ ఎదుటి విశ్వాసి పట్ల, నీ ఎదుటి సోదరుల పట్ల, సోదరిమణుల పట్ల క్షేమాభివృద్ధి కలగజేయాలి. ఆదరించాలి సంగమ. ఆదరించకపోతే మనం క్రైస్తవులమే కాదు. చర్చికి వస్తే క్రైస్తవులు కాదు సంగమ. బైబిల్లో ఏం చెప్పబడిందో అది చేస్తేనే దేవుని దృష్టిలో మీరు నేను క్రైస్తవులు. నేను మార్మన్స్ పొందాను, దట్ ఈస్ ఎనఫ్ అనుకుంటే తప్పు. దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుందో తెలుసండి? దేవుని వాక్యానుసారంగా జీవించగలగాలి. ఎదుటివారి ఆదరణ కొరకు ఏం చేస్తున్నాం మనం? ఎదుటివారి ఆదరణ మనం ఆర్ వి కౌంటింగ్ ఇట్ సీరియస్లీ? కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే, అంటే తెస్సలోనిక సంఘం ఆల్రెడీ చేస్తుంది, అది గమనించండి. వాళ్ళు ఆల్రెడీ దే డూయింగ్ ఇట్. ఒకరినొకరు ఆదరిస్తున్నారు, ఒకరొకరు క్షేమాభివృద్ధి కోసం వారు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. అది మానద్దు అంటున్నారు అపోస్తలుడైన పౌలు. ఇప్పటి వరకు మీరు చేసింది గ్లోరిఫై గాడ్, దేవునికే మహిమ. కానీ ఇక ముందు మీరు చేసేది కూడా అదే అయి ఉండాలి. ఎందుకంటే వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలగజేయాలి అని అంటున్నారు. క్షేమాభివృద్ధి కలుగజేయుడి. డూ ఇట్. ఇట్స్ ఎ కమాండ్. చెయ్యండి అని అనలేదు, జేయుడి అంటే కమాండ్. అలాగనే చేయండి. ఆదరించండి, మీ తోటి వారిని ఆదరించండి, మీ ఇరుగు పొరుగు వారిని ఆదరించండి, సంఘంలో మీ విశ్వాసులను ఆదరించండి. మీ బలం మీద ఆధారపడద్దు. వి ఆల్వేస్ టాక్ గ్రేట్ అబౌట్ అవర్ స్ట్రెంగ్త్. నా విశ్వాసం గొప్పదండి, నా అంటే విశ్వాసం ఎవరు లేరండి. నో, మీ విశ్వాసం గొప్పదని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ఎదుటి వారికి మీరు క్షేమాభివృద్ధి కలగజేస్తే అంటే ఏం చేయాలి? వాక్యం చెప్పగలగాలి, వారితో కూర్చోగలగాలి, వారితో మాట్లాడగలగాలి, వారికి కావలసిన ఆహారం ఇవ్వగలగాలి, ఆత్మీయ ఆహారం ఇవ్వగలగాలి, మన్నాన్ని ఇవ్వగలగాలి. మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు ఏమవుద్దో తెలుసండి? దే విల్ ఆల్సో స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ టు మేక్ ద అదర్ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ ఆర్ మైండ్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవునిలో ఎదగగలగాలి. చర్చ్ ఎదగలేకపోతే ఎదగడానికి ప్రయత్నం చేయాలి. చర్చ్ అంటే మళ్ళీ ఇంకోలాగా అనుకోకండి, ఎవరైతే వీక్గా ఉన్నారో వారిని. అపోస్తలుడైన పౌలు, మనం ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చేస్తున్నాం. నో, టాక్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. తెలుసుకోండి, సమయం గడపండి. కోటేశ్వరరావు ఎలాగున్నారో నేను తెలుసుకోవాలి, లేకపోతే వెంకట్రావు గారు ఎలాగున్నారో నేను తెలుసుకోవాలి, లేకపోతే XYZ ఇన్ ద చర్చ్ ఎలాగున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నా భుజాలపైన ఉందని నేను గమనించాలి. అది తెలుసుకున్న తర్వాత వారితో మాట్లాడగలగాలి, దేవుని వాక్యాన్ని పంచుకోవాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నారో చెప్పగలగాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వారిని ఇగ్నైట్ చేయాలి, వారిని ఇన్స్పైర్ చేయగలగాలి. సంగమా, చేసినప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటున్నాం, నేనేముందండి నో, దేవుడు ఏ జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానం. ఎందుకంటే మాట్లాడేవారు మనము కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హీ విల్ స్పీక్ త్రూ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద హోలీ స్పిరిట్. బట్ మీరేం చేయాలి? మీరు నిల్చోవాలి, అక్కడ నిల్చొని మాట్లాడండి. కార్యాలు జరగకపోతే నన్ను వచ్చి అడగండి. కార్యాలు జరగకపోతే మనం ముందు ఆ స్టెప్ వేయము. మాట్లాడుకుంటే ఇవాళ ఏం కూరమ్మా, రేపు ఏం చేస్తావు, ఇవే మన మాటలు. దేవుని వాక్యంలో ఏముంటుంది? నువ్వు ఉప్పు అయి ఉన్నావు అంటున్నారు. టేస్ట్ ఇవ్వగలగాలి. ఏ టేస్ట్? యేసుప్రభు యొక్క టేస్ట్ ఇవ్వగలిగితే క్షేమాభివృద్ధికి ఎదుటివారు రాగలుగుతారు. నీ జీవితం చూసి ఎదుటివారు యేసులోకి రాగలుగుతారు. సంగమా, హల్లెలూయా. 3-4 వచనాలు. ఓకే, 3-4 వచనాలు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను.
అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఏలనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. గమనించండి, 3-4 మనకు క్షేమాభివృద్ధి కలగడానికి ఏం చేయాలో క్రీస్తు కూడా యేసుప్రభు గారు మనకి ఎగ్జాంపుల్, మాదిరికరమైన జీవితాన్ని వదిలి వెళ్ళారు. ఆయన క్షేమాభివృద్ధి ఎప్పుడు ఆలోచించలేదు సంగమా. అంటే మనం చాలామంది అనుకోవచ్చు ఆయన దేవుడు కదండి, ఆయన క్షేమాభివృద్ధి ఏముందండి, ఆయన ఎప్పుడు పీక్స్లో విశ్వాసంలో ఉంటారు కదా అనుకుంటాం. నో డౌట్ ఆయన ఎప్పుడు విశ్వాసంలో పీక్స్లోనే ఉంటారు, మనమే ఎక్కువ ఫ్లక్చువేటింగ్, కానీ ఆయన ఎప్పుడు పీక్స్లో ఉన్నారు. కానీ ఆయన ఏమంటున్నారో తెలుసా, ఆయన ఏమని మాట్లాడుతారు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు కానీ అంటున్నారు. మళ్ళీ పరచుకోలేదు ఆయన, తను తాను ఎలాగుండాలన్నది ఎప్పుడు అనుకోలేదు, తను తాను భోజనం చేశారని అనుకోలేదు, తను తాను బలంగా ఉన్నారా లేదా అనుకోలేదు. తను ఏం చేశాడు ఆయన, హీ ఆల్వేస్ థాట్ అబౌట్ యూ అండ్ మీ నా గురించి ఆలోచించారు. హల్లెలూయా. మనం కూడా అటువంటి స్థితిలోకి వెళ్ళగలగాలి సంగమా. ఎటువంటి స్థితికి? ఎదుటివారి గురించి ఆలోచించే స్థితికి, ఎదుటివారి ఆత్మీయ స్థితి గురించి ఆలోచించగలిగే స్థితి, ఎదుటివారి బలం చేకూర్చాలనే స్థితి. నేను బలంగా ఉంటే సరిపోదు సంగమా, నా తోటివారు కూడా బలముగా యేసులో ఎదగాలనే ఒక మనస్తత్వం మీ నాన్నలోని ఉండాలి. నేను ఎదిగాను కదా ఇంకా చాలు, గాడ్ ఈజ్ హ్యాపీ విత్ మీ అనుకుంటే గాడ్ విల్ బీ నెవర్ హ్యాపీ విత్ యూ అండ్ మీ. దేవుడు మీ నా పట్ల సంతోషంగా ఉండడు. ఎప్పుడైతే నీ పొరుగువానికి నువ్వు చెయ్యొతనిచ్చి విశ్వాసంలో వారు ఎదిగేటట్టు, వారు క్షమాభివృద్ధి కలగజేయబడినట్లు మీరు నేను చేయగలిగితే దేవుడు మీ నా పట్ల సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి సంగమా. యేసుప్రభు గారు ఇక్కడ మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు, అంటే మిమ్మల్ని నన్ను తిట్టే తిట్లు, మిమ్మల్ని నన్ను నిందించే నిందలు ఆయన ఏం చేశారు, నా మీద పడెను. హీ టుక్ ఆల్ ద బ్లేమ్ అంటూ హిమ్సెల్ఫ్. అంటే మనము పొరుగువానికి లేకపోతే మన తోటి విశ్వాసుల మీద నిందలు పడుతుంటే మనం ఏం చేయాలి, ఆ నిందలు మనం తీసుకోగలగాలి. మనం ఏం చేస్తాం, నిందలు తీసుకోపోగా వాళ్ళ మీద నిందలు వేయడానికి రెడీగా ఉంటాం. మీకు తెలుసు కదా, బ్లేమ్ థ్రోయింగ్ గేమ్ అంటాం దాన్ని, బ్లేమ్ థ్రోయింగ్. సాతానేమో అవ్వని పాపం చేయమంది, అవ్వ వచ్చేయమంది దేవునితో దేవుడు అడిగినప్పుడు ఏముంది, ఆదాము అన్నది నాకు చాలా నవ్వు వస్తుంది. ఏంటంటే, నేను కాదు తండ్రి నువ్వు ఇచ్చిన స్త్రీ అంటారు. అంటే అవ్వని బ్లేమ్ చేస్తూ మళ్ళీ దేవుని కూడా బ్లేమ్ చేశారు. గమనించారా మీరు? నేను కాదు తండ్రి నువ్విచ్చిన, ప్రభా నువ్వు సృష్టించిన అవ్వ అనలేదు, నువ్విచ్చిన అవ్వ ఇలా చేసిందని. అంటే మనకు బ్లేమ్ థ్రోయింగ్ చాలా ఈజీ. మనం బ్లేమ్ తీసుకోమంటున్నాడు యేసుప్రభు గారు. నువ్వు బ్లేమ్ ఎదుటి వాళ్ళని దూషించద్దు, కానీ నువ్వేం చేయాలి, ఆ దోషం నువ్వు తీసుకో. ఎవరినైనా తిడుతుంటే మనం కిలోమీటర్ పరిగెడతాం. గొడవ అవుతుందండి, అక్కడికి వెళ్తామే. క్రైస్తవులు అసలు వెళ్ళరు. క్రైస్తవులు అసలు గొడవ అవుతుంటే అబ్బో నాకు వద్దండి గొడవ, మా సిలబస్ కాదండి అని వెళ్ళిపోతాం మనం. అంటే గొడవ పడి నేను చెప్పట్లేదు సమా, రేపు వెళ్ళి ఎవరిని కొట్టేసి బెన్ని కొట్టమన్నాడండి అని చెప్పద్దు. దోషణ తీసుకోమంటున్నాడు దేవుడు. ఎవరినైనా ఆత్మీయంగా దూషిస్తున్నట్టయితే నీ తోటి వారి కోసం నేను నిల్చోవాలి. హల్లెలూయా. వెన్ వి స్టాండ్ దే టేక్ కరేజ్ అవుట్ ఆఫ్ ఇట్. క్రైస్తవుడు కదా, నాకు తోడుగా ఉన్నాడు కదా అనే ఒక విశ్వాసము వారిలో ఎదగడానికి సహాయపడుతుంది. బాధలో ఉండేటప్పుడు నిల్చోగలగాలి. నిల్చొని తోటి వారితో నిల్చోగలిగితే అది జరుగుతుంది సంగమా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-11 కొంచెం పెద్ద వచనాలే, నేను త్వరగా చదువుతాను, ఇంటికి వెళ్ళాక మరలా చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. స్టార్టింగే చూసారా, క్రీస్తు యేసుకు ఎలాంటి మనసు కలిగి ఉన్నదో ఇక్కడ రాయబడుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను.
మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతన పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామములో వంగునట్లుగా ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లుగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైన నామమునకు ఆయన అనుగ్రహించెను. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఎందుకో తెలుసండి? మిమ్మల్ని నన్ను క్షమాభివృద్ధిలోకి నడిపించటానికి. హల్లెలూయా. He laid down his life so that you and I could be edified, brothers and sisters. తన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. తండ్రి దగ్గర ఉండడం భాగ్యమని ఎంచుకొనకుండా, పరలోకంలో ఉండటం తన భాగ్యమని ఎంచుకొనలేదంట. తండ్రి పక్కనే ఉండగలిగిన స్థితిలో ఉంటూ, దేవుని పక్కన ఉంటూ ఆయన ఏమనుకున్నాడో తెలుసా? మిమ్మల్ని నన్ను ఎక్కువగా ఆలోచించారు. హల్లెలూయా. ఆలోచించారు కాబట్టే ఈ భూమిపైకి రిక్తునిగా వచ్చారని చెప్తున్నారు. ఒక మనిషి రూపంలో వచ్చి ఆ మనిషి రూపంలో చేయవలసిన కార్యము, దేవునితో తెగిపోయిన సంబంధము, ఆదికాండం 3వ అధ్యాయంలో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించటానికి తను తాను రిక్తునిగా చేసుకొని ఏమీ లేనివాడిగా. రిక్తునిగా అంటే ఏంటి? ఏమీ లేనివాడిగా. అది రైట్ అనుకుంటున్నాను ఆ మీనింగ్. హీ మేడ్ హిమ్సెల్ఫ్, తెలుగు ఇంగ్లీష్లో అయితే హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్. నథింగ్ అంటే ఏమీ లేనివాడిగా ఈ భూమిపైకి వచ్చారు. ఎందుకో తెలుసా? నా గురించి ఆలోచించరు. ఆలోచించాల్సిన అవసరం ఆయనకి ఏమైనా ఉందా? నా క్షేమాభివృద్ధి అవసరం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఏం చేశారో తెలుసా అండి? తను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఆయన వచ్చింది ఏమీ లేనివాడిగా వచ్చాడు. వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఒంటి మీద బట్టలను కూడా వేలం వేసిన పరిస్థితిలో ఆయన తను తాను సిలువ యాగాన్ని చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మీ గురించి, నా గురించి ఆలోచించాడు. హీ స్పెండ్ టైమ్ టు థింక్ అబౌట్ యూ అండ్ మీ. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం ఆలోచించండి. లెంట్ డేస్లో ఉన్నాం మనం. అంటే చేస్తారో చేయరో మీ ఇష్టం, కానీ లెంట్ డేస్లో ఉన్నాం. వీ నీడ్ టు థింక్ అబౌట్ ద క్రాస్. ఆలోచించండి. రిక్తునిగా చేసుకున్నాడు. హీ వాజ్ వితౌట్ ఎనీథింగ్, నథింగ్. ఎంతో కలిగి ఉండి ఏమీ లేనివాడిగా రావడం చాలా కష్టం. లెట్ మీ టెల్ యూ దట్. ఏమీ లేకుండా ఏమీ లేనివాడిగా రావడం ఈజీ. అంతా కలిగి ఉండే ఆయన ఆర్డర్ ఇస్తే మొత్తం వచ్చేస్తుందండి. అంతే కదా? ఆయన ఆర్డర్ ఇస్తే క్రియేషన్ జరిగింది. ఆయన మాట్లాడితే క్రియేషన్ జరిగింది. ఆయన మాట్లాడితే మనుషులు చేయబడ్డారు. ఆయన చేతితో చేశారనుకోండి, బట్ ఆయన మాట్లాడితే జరిగింది. క్రియేషన్ హ్యాపెన్ బికాస్ హీ స్పోక్. అటువంటి వాడు ఏ శక్తి నాకొద్దు, ఏది నాకొద్దు, కానీ నాకు కావాల్సింది ఎవరో తెలుసా? మీరు, నేను అనుకున్నారు ఆయన. మేబీ హీ థాట్ అబౌట్ దివాకర్ సార్, హీ థాట్ అబౌట్ బెన్నీ, హీ థాట్ అబౌట్ జనాథన్, హీ థాట్ అబౌట్ కోటేశ్వర సార్, హీ థాట్ అబౌట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. లెట్ మీ టెల్ యూ దట్. ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించారు. మన పాస్టర్ గారు చెప్తుంటారు, నువ్వు ఒక్కడవే ఉన్నట్టుగా అంతగా ప్రేమించేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఇంకెవరూ లేనట్టుగా, నువ్వు ఒక్కడవే ఉన్నట్టుగా ప్రేమించే దేవుడు మనం కలిగి ఉన్నాము. ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ఏమీ కలిగి ఉండలేనివాడిగా చేసుకున్నాడు. అసలు హెవెన్స్ ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ నేను అనుకుంటాను అక్కడ ఉండడం దానికన్నా ఇంకా అద్భుతమైన స్థలం ఇంకెక్కడ ఉండదేమో. కానీ దాన్ని కూడా వదిలేశారు ఆయన. భూమిపైకి వస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. హీ డిడ్ కార్పెంటరీ. లెట్ మీ టెల్ యూ దట్. కార్పెంటరీ వర్క్ చేశారు. వడ్రంగి, ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ రాంగ్, తెలుగులో వడ్రంగి పని చేశారు. హీ వాజ్ డూయింగ్ ఫైన్ కార్పెంటరీ. లెట్ మీ టెల్ యూ దట్. ఒక దేవుని సేవకుడు అంటారు, ఆయన కార్పెంటరీ పని చేస్తున్నప్పుడు హీ వుడ్ హ్యావ్ కార్పెంటెడ్ హిజ్ ఓన్ క్రాస్. కార్పెంటర్సే చేసేవారు సిలువల్ని. ఆయన చేసున్నాడేమో. సిలువ చేస్తున్నప్పుడు ఆయన అనుకుంటుంటాడు, నేను అందరి గురించి, క్షేమాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాను కదా, దీని మీద నేను చనిపోవాలేమో అనుకున్నారేమో ఆయన. ఆలోచించండి, అంత గొప్ప దేవుడు కదా. మనమైతే ఏం చేస్తాం? ఒకవేళ నేను సిలువలో చనిపోతాను నేను అనుకున్నాను అనుకోండి, సిలువను నేను చేయనండి, దీని మీద చనిపోతాను, నాకు దీని మీద అవర్షన్ ఉందని అంటాను. దేవుడు అనలేదు సంగమా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాట్ జీసస్ ఇస్. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ ఈస్ ఫర్ యూ అండ్ మీ.
నా గురించి ఆలోచించారు. ఏమాత్రం మనం ఆలోచించండి. వాట్ ఆర్ వి జస్ట్ ఫిల్తీ ర్యాక్స్, బట్ హీ థాట్ అబౌట్ యూ అండ్ మీ అండ్ లేడ్ డౌన్ హిస్ లైఫ్. తన జీవితాన్ని సిలువ మీద పెట్టి రిక్తునిగా వచ్చి, తండ్రి మాటను జబదాటకుండా వచ్చి, నా కోసం సిలువ మీద మరణించి, నా పాపాలని ఆయన రక్తం చిందించబడిన రక్తంతో కడిగి వేసి, ఆయన తండ్రి ముందు నిందలేని వాడిగా నేను నిల్చోబెడతానని వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానానికి కట్టుబడి ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి మీ తోటి వారి పట్ల మీ బాధ్యత ఏంటి? ఆయన క్షేమాభివృద్ధి చేసి వెళ్ళాడు సంగమా, మీ బాధ్యత ఏంటి? ఆ క్షేమాభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత మీకు నాకు లేదా? పడిపోతున్న వారిని లేవనెత్తవలసిన బాధ్యత మీకు నాకు లేదా? పాపంలో ఉన్న వారిని దేవుని పరిచయం చేసి క్షేమాభివృద్ధిలోకి నడిపించవలసిన బాధ్యత మీకు నాకు లేదా సంగమా? ఉంది. లెట్ మీ టెల్ యూ దట్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని మనం చేతిచ్చుకొని మనం నడవగలగాలి. అప్పుడే దేవుడు నా పట్ల ఆనందంగా ఉంటాడు సంగమా, ఆనందంగా ఉంటాడు. మన నింద ప్రతిదీ ఆయన తీసుకున్నారండి. హీ టుక్ ఎవ్రీ బ్లేమ్ ఆన్ యూ. చూడండి, కీర్తనల గ్రంథము 69:9 నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అంటే మనకి ఎదుటివారి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనం ఏం చేయలేం. వారి కోసం ఆసక్తి కలిగి ఉండాలి, ప్యాషన్ ఉండాలి, డిజైర్ ఉండాలి. అప్పుడే వారి పట్ల మనం ఏం చేస్తాం? ఆత్మీయ డిజైర్. డోంట్ గెట్ మీ రాంగ్, ఆత్మీయ డిజైర్ ఉండాలి. ఉండేటప్పుడు వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారో లేదో మనం పరీక్షించగలుగుతాం, చూడగలుగుతాం. ఒకవేళ వారు ఏ స్థితిలో ఉన్న, పడిపోయిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తగలుగుతాం సంగమా. 5-6 ఆఖరి వచనాలకు వచ్చేసాం. చూడండి, జస్ట్ ఎ మినిట్. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము. చూడండి, దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము మనము ఏకభావము కలగాలి, ఏక మనసు గలవారై ఉండాలి. ఏకగ్రీవముగా అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఏక మనసు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మన దేవుడిగా అంగీకరించాలి. ఆయన వాక్యంలో మన పునాదులు వేయబడాలి. ఆయన వాక్యంతో మనం కట్టబడాలి. అప్పుడే మనం ఏక మనసు కలిగి ఉంటాము. మనం అందరూ వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చాం, వేరే వేరే పరిస్థితుల్లో ఎదిగాం. కానీ యేసు మనలో కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనందరూ ఏకగ్రీవంగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. ఎవరి కోసం? దేవుని కోసం. ఎప్పుడైతే మనం ఏక మనసుతోటి ఏకగ్రీవంగా యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము అంటే వీ నీడ్ టు బీ వన్ ఇన్ స్పిరిట్, వన్ ఇన్ బాడీ టు గ్లోరిఫై గాడ్. వన్ ఇన్ బాడీ జరగదు కానీ వన్ ఇన్ స్పిరిట్. ఆత్మీయంగా ఏక మనసు కలిగి ఉండాలి దేవుణ్ణి మహిమపరచడంలో. అదే క్షేమాభివృద్ధి. లెట్ మీ టెల్ యూ దట్. మనం ఏం చేసినా అల్టిమేట్గా వీ నీడ్ టు గ్లోరిఫై గాడ్, దేవుని మహిమపరచాలి. అందుకే యేసుప్రభు గారు సిలువుకి అప్పచెప్తే తను అంటారు, నన్ను మహిమపరచండి తండ్రి అంటారు. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని మహిమపరచాను, మీరు ఇచ్చిన పనిని నేను చేశాను, ఇప్పుడు మీరు ఇచ్చిన పనిని నేను చేయడం ద్వారా మీకు మహిమ తేయడానికి నాకు కృపను దయచేయండి అంటారు. మనము దేవుణ్ణి మహిమపరచగలిగే స్థితిలోకి వెళ్ళాలంటే మనం ఏక మనసు ఏకగ్రీవంగా ఉండాలి. అప్పుడే క్షేమాభివృద్ధి యాజ్ అ చర్చ్ జరిగినట్టు అర్థము. హల్లెలూయా. సంఘంగా క్షేమాభివృద్ధి జరిగిందంటే మనమందరూ ఏక మనసు ఏక హృదయముతోటి ఏకగ్రీవంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే కార్యాలనే చేయాలి. మన మనసు ఏకమై దేవుని పైన ఉండాలి. సంగమా, ఆలోచించండి. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొక్కడు మనసు కలిసిన వారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుని మీకు అనుగ్రహించును గాక. దేవుడు ఏమై ఉన్నారు అంటున్నారు? ఆయన ఓర్పునకును ఆదరణకును. మనకి మాదిరికరమైన వారు ఎవరు? యేసు ప్రభు గారు, లేకపోతే దేవుడు. ఓర్పునకును ఆదరణకు అంటే మనకి చాలా ఓర్పు తక్కువ కదా. ఓర్పు ఉంటుందా మనకి ఎక్కువ? ఉంటే ప్రైజ్ గాడ్. పేషెన్స్ ఉంటే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓర్పు లేకపోతే, ఓర్పు కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది మనకి. ఆదరణ లేకపోతే మనము ఏక మనసుతో ఉండలేము.
ఓర్పు లేకపోయినా, ఆదరణ లేకపోయినా ఏక మనసుతో ఉండడం చాలా కష్టం. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుణ్ణి మహిమపరచలేము ఏక మనసుతోటి. 100 మంది ఉన్నారనుకోండి, ఏక మనసు అవ్వడం చాలా కష్టం. కానీ దేవుని ఓర్పు, దేవుని యొక్క ఆదరణ మనము చూపించగలిగితే 100 మంది ఏంటి, లక్షల మంది కూడా ఏక మనసు అవుతారు. అదే దేవుని యొక్క పర్పస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్పస్ ఏంటో తెలుసా? టు మేక్ ఎవ్రీవన్ యాజ్ వన్. అందరినీ ఒక్కరిగా చేయడం దేవుని యొక్క ఉద్దేశము ఆత్మీయంగా. మనం ఎలాగున్నామో ఆలోచించండి. దేవుని ఓర్పు కలిగి ఉన్నామా? దేవుని ఆదరణ కలిగి ఉన్నామా? ఒకవేళ అలా కలిగి లేకపోతే, లెట్ మీ టెల్ యూ దట్ వీఆర్ నాట్ ఎడిఫైడ్. మనం క్షేమాభివృద్ధిలో లేము. మన పట్ల మనకు క్షేమాభివృద్ధి కలిగి ఉండడం చాలా ఈజీ. లెట్ మీ టెల్ యూ దట్. మనకి క్షేమాభివృద్ధి మనము చాలా కలిగి ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే, నువ్వు క్షేమాభివృద్ధి ఉంటే ప్రైజ్ గాడ్, కానీ నా బాధ్యత ఏమంటున్నారు ఆయన? ఎదుటివారు కూడా క్షేమాభివృద్ధిలో నడిపించబడాలి. నడిపించటానికి నా బాధ్యత మనం నెరవేర్చాలి. ఒకవేళ నేను స్పిరిచువల్గా సూపర్గా ఉన్నాను, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. కానీ దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటారో తెలుసా? ఎదుటివారు కూడా మీ విశ్వాసం స్థితిలోకి వాళ్ళు రాగలిగితే, క్షేమాభివృద్ధి కలిగితే అప్పుడు దేవుడు ఆనందంగా గట్టిగా నవ్వుతారు. గట్టిగా నవ్వుతారంటే మరి హీ విల్ బి వెరీ జాయ్ఫుల్. నా ఉద్దేశం అది. హీ విల్ బి వెరీ జాయ్ఫుల్. కోటేశ్వరరావు సార్ స్పిరిచువల్ మంచి హైగా ఉన్నారంటే మీరు నేను నవ్వుతాయేమో. ఇక దేవుడు నవ్వాలంటే కోటేశ్వరరావు సార్ మన అందరినీ ఆ స్పిరిచువల్ ఈక్వాలిటీకి తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్తే దేవుడు ఆనందపడతారు. దేవుడిని ఆనందపరచడం అంత ఈజీ కాదు, కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే ఆయన ఎక్స్ట్రీమ్ హైలో ఉంటారు కదా, ఎక్స్ట్రీమ్ హైలో ఉంటారు సంగమ. కానీ నా బాధ్యత సంగమ, ఒక్కసారి ఆలోచించండి. ఆ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? నేను క్షేమాభివృద్ధి కలిగి ఉండటం, ఇట్ హ్యాపెన్స్ బికాస్ వీఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. మనం మార్మన్స్ పొందిన క్రైస్తవులం కాబట్టి క్షేమాభివృద్ధిలో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాము, దానికి తగ్గట్టుగా ప్రార్థన చేస్తాము, దానికి తగ్గట్టుగా వాక్యం చదువుతాం. కానీ ఎదుటివారు క్షేమాభివృద్ధిలోకి వెళ్ళటానికి మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు వాక్యం చదువుతున్నారా? పొరుగువాని పట్ల మీకు కలిగి ఉన్న బాధ్యతను నెరవేరుస్తున్నారా? ఒక్కసారి ఆలోచించి తలలు ఉంచి దేవునికి ప్రార్థన చేద్దాం.